అందరికీ నమస్తే. రాజకీయం, సినిమా, గమ్మతి ఇచ్చంత్రాలు, వైరల్ అయితున్న వీడియోలు. ఇట్లా తీరు తీరు వార్తలతోని మైక్ టీమ్ ముచ్చట్లు తయారుగున్నాయి. చలో చూసేద్దాం పార్రి. అంతకంటే మొదలు హెడ్లైన్స్. అంతటా బీఆర్ఎస్ వాళ్ళు హౌస్ అరెస్టు, కాకిల మీద కారు పార్టీలు ఐదురు బరెస్టు. సాయిధరం తేజ్ వస్తారంట పాలిటిక్స్ లకు, ఆశ పెరిగింది బానే మెగా జనాలకు. సమోసాల వచ్చింది కప్పకాలు, చూసి తిరిగినాయి కస్టమర్ కళ్ళు. ఈ నడుమ బీఆర్ఎస్ లో ఎక్కువ వినిపిస్తున్న పేరు పాడి కౌశిక్ రెడ్డి. అన్న కూడా కాంగ్రెస్ పార్టీ ఫిరాయించి బీఆర్ఎస్ లో చేరి ఎమ్మెల్సీ అయ్యిండు. అటెన్క సంపుకుంటారో శవయాత్రకు వస్తారో అని సెంటిమెంట్ డైలాగులు పిండి ఎమ్మెల్యే అయ్యిండు. ఇప్పుడు అన్ననే పార్టీ మారిన ఎమ్మెల్యేలు క్షీరగాజులు దొరుక్కోవాలని పార్టీ మారినోళ్ళ మీద ఫైర్ అయిండు. అది పోయి పెద్ద జంగే అయింది. రెండు పార్టీల నడుమ జగడం అయ్యింది. చిన్న మాట ఎంత పెద్ద సిచ్చు రేపిందో చూడుర్రి. కౌశికన్న పార్టీ మారినోళ్ళు షీరాగాజులు వేసుకోవాలని కారెడ్డమాడి కార్ చిచ్చు రేపిండు. అరకెప్పుడు గాంధీ నువ్వు బీఆర్ఎస్ లోనే ఉన్నా అంటున్నావు కదా, అయితే బీఆర్ఎస్ కండువా కప్తా మీ ఇంటి మీద బీఆర్ఎస్ జెండా ఎగరేస్తాను అనుకొచ్చిండు. నువ్వు వయ నా ఇంటి మీద జెండా ఎగరేస్తందుకు నేనే నీ ఇంటికి వచ్చి ఏందో చూస్తా అని కౌశికన్న ఇంటికి పోయి గాయగా చేసిండు గాంధీ గారు. కౌశిక్ మద్దతుగా బీఆర్ఎస్ లీడర్లు అందరు కదిలేరు. నేను అర్ధరాత్రి దాకా వాళ్ళని పోలీస్ స్టేషన్ల చుట్టూ తిప్పిరు. ఇక రాష్ట్రం అంతా నిరసనలకు ప్లాన్ చేశారు కార్ పార్టీ వాళ్ళు. శాంతి భద్రతల సమస్య తలెత్తే తట్టే ఉంది అని పోలీసు వాళ్ళంతా పాల ప్యాకెటోళ్ళు కూడా రాకముందే బీఆర్ఎస్ లీడర్ల వాకిట్ల తేలిర్రు. హౌస్ అరెస్టులు చేసిర్రు. ఇంటికెళ్ళి అడుగు గదలనీయమని కాకీలు గేట్లు మూసిర్రు. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ షంబీపూర్ రాజన్ ఇంటికాడ 144 సెక్షన్ పెట్టిరు. ఎమ్మెల్సీ షంబీపూర్ రాజ్ ఇంటి దగ్గర ఈరోజు బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగింది. నిన్న జరిగినటువంటి పరిస్థితుల దృష్ట్యా ఇక్కడ 144 సెక్షన్ విధించడం జరిగింది. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఉద్దేశంతో ఇక్కడ షమీపూర్ రాజు ఇంటి దగ్గర అతన్ని హౌస్ అరెస్ట్ చేయడం జరిగింది. మార్నింగ్ నుంచి ఇక్కడ బందోబస్తు పెట్టుకోవడం, ఈ ఏరియాకి ఎవరిని అంటే ఆల్రెడీ వాళ్ళు పార్టీ పిలుపు మేరకు అందరూ కూడా ఇక్కడ గ్యాదర్ కావాలి అని పిలిపించినటువంటి మేరకు బందోబస్తు ఏర్పాటు చేసి ఎవరిని ఇక్కడికి రానికుండా ఎలాంటి పర్మిషన్ లేవు. హరీష్ సార్ను అవతలికి కూడా లేనిలేదు. సార్ను కలుద్దామని పోయిన లోపలికి పోనీలేదు. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు మాజీ ఎమ్మెల్యేలు అందరినీ ఎక్కడో లక్కని అర్రలు పెట్టి తాళాలు వేసిరు. ఇక పోలీసులతో కార్ పార్టీ వాళ్ళు ఉల్లులు పెట్టుకున్నారు. కొంతమంది పోలీసులు బీఆర్ఎస్ వాళ్ళ మీద కేసులు పెట్టిరు. కౌశికన్న రేపిన చిచ్చుతోని ఒక్కసారి రాష్ట్రమంతా బగ్గుమనే కథ అయింది. అందుకే అంటారు ఇంటికి గుట్టు మాట కట్టు ఉండాలని. ఏపీలో ఎలక్షన్లు ఒడిచిపోయి రిజల్ట్ కూడా వచ్చి కూటమికే పీఠం దక్కి బాబుసారి ఏల్వడిలా పవన్ పాలనలా రాష్ట్రం ముంగటికి పోతుంది. ఎక్కడిదక్కడ అయిపోయింది కదా అనుకుంటే ఇప్పుడు చిన్న కొత్త ముచ్చట ఏందంటే ఓ యంగ్ హీరో ఆంధ్ర రాజకీయాలలో అడుగుపెట్టి ఆయన మార్కు చూయించుకునే తందుకు ఆరాట పడుతుండట. అగో ఆయనతో వచ్చే ఎలక్షన్లకు ఇప్పటి సందే లక్ష గీసి నలుగురి కండ్లలో వాడాలని చూస్తుండానంటే ఏమో చెప్పలేం మరి. రాజకీయము సినిమా ఈ రెండింటిని ఇడదీసి చూస్తుడంటే ఎంతైనా జర కష్టమే. సినిమాల పేరెళ్ళిన రాజకీయాలకు పోతే పాలిటిక్స్ లో పతారం ఎంచుకునేందుకు సినిమాలు తీయించుకుంటారు లీడర్లు. అట్లనే ఇప్పుడు చిరంజీవి మేనలుడు సుప్రీం హీరో సాయిధరం తేజు పాలిటిక్స్ లకు పాదం మోపబోతుండా అనేదే ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో మెగా ఫ్యాన్స్ లా కొత్త చర్చ కొబ్బరికాయ కొట్టింది. ఎన్నెళ్ళేంది ఈ నడమనే ఈ మాటలు డబల్ డిటిఎస్ సౌండ్ తోనే జర గట్టిగా వస్తందుకు కూడా ఖచ్చితమైన కారణాలు వస్తున్నాయి. ఇప్పటికే జనసేన మీదైనా పవన్ పనితీరు మీదైనా పక్క పార్టీలు పల్లెత్తు మాటన్నా ఆగకుండా ఆలస్యం చేయకుండా సోషల్ మీడియాలో సుట్లు పెట్టి కండు తిరిగే కౌంటర్లు ఇస్తున్నాడు సాయిధరం తేజు. మీదికెలా నడమ ఒకరు యూట్యూబ్ లో పసి ఆడవిల్ల మీద పాస్మల్ల మాటలు మాట్లాడితే ఎంబడే ట్వీట్ పెట్టి అలా తాట తీస్తట్టు చేసిండు. ఇక ఈ నడమనే విజయవాడల ముసలోళ్ళ అనాథాశ్రమానికి పోయి వాళ్ళతో ఆప్యాయంగా మాట్లాడి 5 లక్షల రూపాయలు కూడా ఇచ్చొచ్చిందట. ఇక దీంతో ముందుగాల సేవలు చేసుకుంటేనే అట ఇంకా చిన్నగా రాజకీయాలకు రాబోతందుకు ప్లాన్ వేస్తుందని టాక్ వస్తుంది. ఇట్లయినా మేనమా పవన్ కళ్యాణ్ అంటే సాయిధరం తేజకు మస్తు పాయరమేనాయే. జనసేనాని బాటా భావాలు కూడా బలంగా సపోర్ట్ చేస్తాడాయే. అదిగాక మీదికెళ్ళి జనసేన జోస్ నడుస్తుంది. ఇప్పుడు పవన్ కి పాలిటిక్స్ లో పాజిటివ్ పవనాలే వీస్తున్నాయి. కాబట్టి రాజకీయాలకు రయ్యన దూసుకొస్తేందుకు ఇయ్యాలనే రేపో ఇయ్యి అనే తట్టు అసలు ముచ్చట చెప్తారని సోషల్ మీడియా ముచ్చట. మరి చూడాలి ఏమవుతుందో రేపు. ఈ కాలంలో బయటికి పోయి ఏదన్నా తిందామంటే చాలు హోటలోళ్ళి నడుమ వంటలు చేసే తీరు యాదికొచ్చి ఆయన ఆకలి అమాంతం చచ్చిపోతుంది. ఆయన కూడా ఆడి కొంతమంది ధైర్యం చేసి తినడానికి పోతే వాళ్ళకి మర్చిపోని తీరులా వంటలు చేసి పెడుతున్నారు ఆడాడ. గన్న బేవనే తట్టు తిందామని బేకరీకి పోతే ఆయనకు పెట్టిన ఐటంలు చూసి నోరెళ్ళ పెట్టిండట. ఆయననే కాదు చూస్తే మీరు కూడా పెడతారు.
ఈ కాలంలో 10 రూపాయలు ఎక్కువైనా సరే గానీ జర కమ్మటి తిండి తిందామని కళ్ళు కాయంగా చూస్తున్నా దొరకుడు కష్టమైపోయింది. ఏడ చూసినా ఈకలు వీకకుట్ట కోడిని బతుకు మీద రక్తొచ్చేటట్టు బల్లుల్ని కళ్ళు తిరిగేటట్టు జిల్ల పురుగుల్ని పెడుతున్నారు. ఉత్తరప్రదేశ్ గజియాబాద్ ఉండే ఈయనే ఆకలి అవుతుందని ఓ బేకరీకి పోయి సమోసా కొనుక్కొని ఆకలి మీద 2 బుక్కలు పెట్టంగానే 3వ బుక్క పెడదామనే వరకల దర్శనం ఇచ్చిందిగా. ఏందో అనుకుంటారా ఇగో ఈ కప్ప కాలు. ఇక ఇది చూసినాక బేకర్ అయిన కాడికి పోయి ఏంది ఇది ఇట్లా అడ్డగోలుగా పెట్టి పబ్లిక్ పానాలతో పైలా పచ్చి ఆడుకుంటారా? ఇది దిన్నంకేమన్నా అయితే ఎవరిది రెస్పాన్సిబిలిటీ? హూ ఇస్ ద ఇన్ఛార్జ్ అనుకుంటే గట్టిగా అరుచుకున్నాడు. मेंढक की टांग निकली हुई है समोसे में, समोसे में मेंढक की टांग। पंडित लोग कोई नहीं तो बैठने कर रहे हैं यहाँ पे पैसा खर्चा करके आ रहे हैं ना, मैं खर्चे के कैसे भी करते थे। समोसे के लिए समोसा दिखाओ यार, हमारा क्या समोसा तो यार वीडियो बनी हुई है, समोसे की तो हमने पहले बना ली। दिखाओ भैया कहाँ है? तो मैं खा रहा हूँ मेरे को, दिखाओ भैया। अरे गिर क्या होगा भाई, पूरे समोसे में मेंढक होएगा, ये सिर्फ टांग आई है। అటే ఇంకా మిమ్మల్ని ఇట్లా ఒట్టిగా ఇడిచి పెడితే ఇంకేమో వండి పెడతారో ఎంతమంది నాగం చేస్తారో అని పోలీసు వాళ్ళకి ఫోన్ చేసి పట్టించిరట. మరి ఉత్తిగా వండితే రుచి రాదు, ఇట్లా ఏదైనా వెరైటీగా కప్ప కాలేసి వండితేనే రుచి బాగా వస్తానికి ఇట్లా ఉపాయం చేసిరో ఏం పాడం మరి మసిబట్టం ఒక పోళ్ళు అనుకుంటా పొట్టు తిడుతూ చూసిన వాళ్ళంతా. జరేదైనా బయట తినంగా పైల మీరు కూడా ఏమంటున్నాం? చట్టం ముంగట అందరు సమానమే గాని అధికారంలో ఉన్నోళ్ళు జర ఎక్కువ సమానం. అందుకే పోలీసు వాళ్ళు కూడా పొద్దు తిరుగుడు పువ్వు లెక్కనే పొలిటీషియన్లు ఎవ్వరు పవర్లు ఉంటే వాళ్ళ చుట్టూ తిరుగుతుంటారని సెటైర్లు వేస్తుంటారు బీఆర్ఎస్ పార్టోళ్ళు. ఎందుకు ఏం కథ అన్నది చూడురి. పోలీసోళ్ళు పొద్దు తిరుగుడు పువ్వు లెక్క పొలిటీషియన్లు ఎవ్వరు పవర్లుంటే ఆల దిక్కే తిరుగుతారని పోలీసులను దెప్పిపోరుస్తుడు బీఆర్ఎస్ వాళ్ళు. అయితే కౌశిక్ సంఘీభావంగా పోయిన బీఆర్ఎస్ లీడర్లను అరెస్ట్ చేసి పోలీసులు అర్ధరాత్రి దాకా టౌన్ ఉంచుకున్నారు కదా. దాంతో ముచ్చట ఇంకింత పెద్దగా అయింది. బీఆర్ఎస్ వాళ్ళు రాష్ట్రమంతటా నిరసనలకు పిలుపునిచ్చిర్రు. తెల్లారక ముందే పోలీసులు విపక్ష లీడర్ల ఇళ్లకు పోయి వాళ్ళ ఇంటికెళ్ళి అడుగు బయట పెట్టకుండా కావాలి కాసిర్రు. 7 కాడ హౌస్ అరెస్టులు చేసి అడుగు బయట పెట్టనీయలేదు. ఇక ఇంకో దిక్కు పార్టీ ఫిరాయించిన గాంధీ ఇంటికి పార్టీ ఫిరాయించిన దానమన్న ఈజీగా వెళ్ళిపోయిండు. అది చూసి బీఆర్ఎస్ వాళ్ళు మండిపడుతున్నారు. మా పార్టీ లీడర్లు మమ్మల్ని గలవనీకి వస్తే పోలీసులను అడ్డం పెట్టి బయటికి వెళ్ళనియరు, అదే అధికార పార్టీలో చేరిన వాళ్ళను అల్కగా ఎటువరకు తట్టు పోనిస్తారు. ఇదేం రూలు అని పోలీసుల మీద మండిపడుతున్నారు. బీఆర్ఎస్ వాళ్ళు ఇట్లా జంగు చేస్తుండే వరకలా దానం నాగేంద్ర అన్న కూడా దయగల మాటలు చెప్పుకొచ్చిండు. బీఆర్ఎస్ లీడర్లు కిందోళ్ళకి చెప్పాలి గానీ ఆలేలు చేసలేంది. కౌశిక్ అంత ఓవర్ యాక్షన్ చేయొద్దని సర్ది చెప్పాలి, నోరు కంట్రోల్ పెట్టుకోమనాలే గానీ ఆలే కౌశిక్ వంత వాడితే ఎట్లా అని అనుకొచ్చిండు. నిజమే దానమన్న ఎంత మంచి మాట చెప్పిండు. ఇసొంటోళ్ళు ఉన్నారు కాబట్టి ఇంకా భూమి మీద వానకాలం వానలు ఎండాకాలం ఎండలు కొడుతున్నాయి అని ఆ మాటలు చూసిన వాళ్ళిగా. వానలకు వరదలకు ఒకరు ఎక్కువ ఒకరు తక్కువ అని ఉంటాది. అందరినీ ఒకటే తీరు చూస్తాయి పెడితే అందరినీ ఒకటే తీరు తిప్పలు పెడతాయి. అట్లా ఒకరిని సతాయించొద్దని అనుకుంటే పంటల పొంటి వానలు ఎక్కువ పడి ఆగమయ్యే ముచ్చట్నే ఉండకపోతుండే. ఇంతకిప్పుడు ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే అట్లా వరద బురద చేయంగా పబ్లిక్ తిప్పలు తీర్చే పోలీసులకే ఇగో ఇసొంటి తిప్పలు వచ్చి పడ్డాయి పాపం. ఏపీలో ఏడ చూసినా వాన వరద ఆగోసనే కానొస్తున్నది. వరద ఒడిచిపోయే వరకల ఇప్పుడు బురదతోనొచ్చింది పెద్ద పంచాది. జనాల ఇండ్లలో ఉన్న బురదను సాఫ్ చేసి మామూలు లెక్క చేస్తేందుకు పోలీసులు మస్తు తన్లాడుతున్న ముచ్చట చూస్తూనే ఉంటుంది. కానీ ఆ కాకీలకే ఆల పోలీస్ స్టేషన్ కే బురదతోని పెద్ద గండం వచ్చి పడ్డది. వరదలకు ఎన్టీఆర్ జిల్లాలో ఉన్న నున్నా పోలీస్ స్టేషన్ మొత్తం బురదమయం అయిపోయింది. రూములు వరండా మొత్తం బురద అయ్యి వరదల దడిసి పనికి రాకుండా పోయిన కుర్చీలు టేబుళ్లు సామాన్లు కంప్యూటర్లు ఫైళ్లు అన్నిటిని రిపేర్ చేపించే పనులుట పోలీసులు ఇప్పుడు. కానీ చూడురే వానాలు చాలా ఫస్ట్ నాటి సంది ఇల్లు ఆకిలి స్టేషన్ అన్ని పక్కకు పెట్టి పబ్లిక్ ను కాపాడుకుంటా వాళ్ళ అక్కర్లు తీర్చుకుంటా ఆపదికేళ్ళు అవతల పడేసుకుంటా పోలీసులు తెలంగాణ పొద్దాంకం తేడా లేకుండా దాన్ని ఆడిరు పాపం. ఇప్పుడు జర పరిస్థితి మామూలుగా పబ్లిక్ పనుల మీద పడుతుండే వరకలా వాళ్ళు పనిచేసే స్టేషన్ పోయి చూస్తే ఇగో ఇది పరిస్థితి. పాపం కంప్యూటర్లు ఫైళ్లు అన్ని బురదతో ఖరాబ్ అయ్యే వరకలా ఇప్పుడు కేసులు ఎఫ్ఐఆర్లు బెయిల్ కాయిదాలు ఆర్డర్లు అన్ని మళ్ళీ సెట్ చేసుకొని ఎప్పటిలెక్క స్టేషన్ నడిచేందుకు ఎన్ని రోజులు పడుతుందో ఏమో పాపం. సుశిరానులా నేను పట్టుకొచ్చిన ముచ్చట్లు ఎట్లున్నాయో ఇంకిన్ని ముచ్చట్లతోటి మళ్ళా కలుద్దాం. అప్పటిదాకా చూస్తూనే ఉండండి మైక్ టీవీ ముచ్చట్లు.